ప్రకారం అయితే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉపాధ్యాయుడు సంఘం సీనియర్ సభ్యుడు స్వర్గీయ టి రత్నం 2వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించి అనంతరం సరోజిని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భద్రాచలంలోని పాత LIC కార్యాలయం ఎదురుగా ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టి రత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సభ్యులు టి రత్నం అమర్ హై, టి రత్నం కు జోహార్ అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు. అనంతరం కూనవరం రోడ్డులోని సరోజిని వృద్ధాశ్రమంలో సుమారు 150 మంది వృద్ధులు అనాథలకు భోజనం ఏర్పాట్లు చేసి స్వయంగా భోజన ప్లేట్లు అందజేశారు. తమ కోసం ఇంత దూరం నుంచి వచ్చి అన్నదానం నిర్వహించినందుకు వృద్ధాశ్రమంలోని పలువురు వృద్ధులు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టి రత్నం గారు ఉపాధ్యాయుడిగా గిరిజన ప్రాంతాల్లో సేవలందించి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు CH సుబ్బయ్య చౌదరి, ప్రధాన కార్యదర్శి KSLV ప్రసాద్, కోశాధికారి D కృష్ణమూర్తి, సహాయ కోశాధికారి నాలం సత్యనారాయణ, సలహాదారు మాదిరెడ్డి రామ్మోహన్ రావు, నాయకులు S రాజాబాబు, IVV సత్యనారాయణమూర్తి, బంధు నరసింహారావు, సూరిశెట్టి కృష్ణ, పుల్లారావు, శ్యామసుందర్రావు, G మురళీకృష్ణ, M కిషన్ రావు, N జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆల్ పెన్షనర్స్ సభ్యులు మరి గత సంవత్సరం వీరు మరణించారు. ఇది 2వ వర్ధంతి. ఇది మా టి రత్నం గారు మీ అందరికీ తెలుసు. ఆయన టీచర్గా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకున్నటువంటి మనిషి. ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నత స్థానానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాస్టర్ గారు అయినటువంటి టి రత్నం గారు. మరి వారు 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈ రోజుతో 2వ సంవత్సరం. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి రత్నంలో దాదాపు 150 మంది వృద్ధులకు అనాథలకు మరి భోజనం ఏర్పాటు చేసి వారికి పెద్దలందరూ మన సంఘ నాయకులందరితో కూడా ప్లేట్లను వారి చేతికి అందించి, మన ఉద్దేశం ఏంటంటే ఆ డబ్బులు ఇంకో దానికో ఇచ్చి ఆర్భాటం చేయకుండా అనాథలకి రోజుకి ఒక్క రోజైనా అనాథలకి అన్నం పెడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన సంఘం ఈ నిర్ణయం తీసుకొని వారి తరపున రత్నం గారు భార్య అయినటువంటి లక్ష్మీ నరసమ్మ గారు, ఆమె ఇక్కడ అసిస్టెంట్ ఈఓగా దేవస్థానం అసిస్టెంట్ ఈఓగా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆమె గారు దేవస్థానం ఈఓగా పనిచేస్తున్నప్పుడే మరి మన రత్నం గారు ఇక్కడ ఈరోజు ఆయన మన మధ్య లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈనాడు వారిని స్మరించుకుంటూ ఆయన పరలోకంలో ఉన్నా కూడా ఆయన మన అందరి హృదయాలలో కదలాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు టి రత్నం గారికి
ఆల్ పెన్షనర్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ పక్షాన, మన అందరు పక్షాన, వారి కుటుంబం పక్షాన కూడా వారికి మనం శ్రద్ధాంజలి చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు భద్రాచలంలో కరెంట్ లేదు. కరెంటు లేకపోయినా కూడా, మరి ఒకవైపు వర్షం ఉన్నా కూడా వీటిని లెక్క చేయక మన వృద్ధులైనటువంటి మన ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులంతా దీనికి మనం పిలిచిన వారంతా రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా మీ అందరి సహకారం ఉంటే అసోసియేషన్ పక్షాన అన్ని కార్యక్రమాలని జయప్రదం చేస్తామని చెబుతూ మరి నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. మంచి టీచరే కాకుండా మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా, మంచి మిత్రులు. వారి రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా మాకు చిరపరిచితులు. ఆవిడ దేవస్థానంలో పనిచేసేవాడు. వారు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. అది మన మధ్య లేకపోవడం బాధాకరం. వారి ఆత్మకు, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు పనిచేసిన కాలంలో విద్యార్థులు నేర్పించడమే కాకుండా ఆటల్లో కూడా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా ఆయన ఆటమే కాకుండా పిల్లలతో కూడా ఆటల్లో మంచి తర్ఫీదు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించి అటు ఆటల్లోనూ చదువుల్లోనూ కూడా విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన వ్యక్తి రత్న గారు. వారు ఈనాడు చనిపోయి 2వ సంవత్సరం. వారి జ్ఞాపకార్థం వారి సతీమణి మన భద్రాచలంలో ఉన్నటువంటి సరోజిని వృద్ధాశ్రమంలో అనాథులకి ఒకరోజు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది కూడా మా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు ముందు సేవా కార్యక్రమంతో చేస్తూనే ఉంటుంది. మాకు ఇష్టం వచ్చినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే సంఘ పక్షాన అందరి సహకారంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది సంతోషంగా ఉందని చెప్పి భావిస్తూ సెలవు.